Hello all, welcome back to Tarun Teja Talk. So డ్రైవింగ్ లైసెన్స్ థర్డ్ అటెంప్ట్ లో అయితే నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను అండ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జామ్ క్లియర్ చేసి నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను అనమాట. సో ఇదే నా డ్రైవింగ్ లైసెన్స్. సో ఇదే నా డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. సో ఫస్ట్లీ అందరికీ సారీ. సో నా డ్రైవింగ్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 weeks పైనే అయిపోయింది. బట్ నేను వీడియో తీయలేకపోయాను. బట్ ఈ వీడియో కోసం ఎంతమంది నన్ను అడిగారో నాకు తెలుసు, కామెంట్స్ లో చూశాను. సో వీళ్ళందరికి కూడా పేరు పేరున అందరికీ సారీ. నాకు నిజంగా నేను చాలా ట్రై చేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కూడా, మీరు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ చూస్తుంటే అందరికీ తెలిసే ఉంటది, మా బ్రదర్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో నాకు వీడియో రికార్డ్ చేసేది మా బ్రదరే. సో తన కోసం నేను వెయిట్ చేశాను. తను ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాకే నాకు ఫస్ట్ వీడియో రికార్డ్ చేసింది డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. సో తను కంప్లీట్ చేయడం, తను కూడా వీడియోస్ అన్నిటిని కామెంట్స్ చూస్తూనే ఉన్నాడు. తను ట్రై చెప్పాడు కూడా నేను వీడియో తీస్తానని చెప్పి, బట్ నేనే వద్దన్నాను. ఎందుకంటే తనకు ఆ ఎగ్జామ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పి నాకు తెలుసు. సో ఈ వీడియో కోసం వచ్చి చేస్తానన్నా కూడా నేనే తన్నే వద్దు అని చెప్పాను. అండ్ దానికోసం మీ అందరికి సారీ. అందుకోసం నేను ఫాస్ట్ గా వీడియో మీకు అప్లోడ్ చేయలేకపోయాను. సో అండ్ నేను చెప్పినట్లే మంత్ ఎండ్ లోపల అన్నాను, చెప్పిన ప్రకారంగానే చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయింది నేను. సెకండ్ అటెంప్ట్ లోకి వెళ్తే పాస్ అయిపోతాను అనుకుని మళ్ళీ అది కూడా ఫెయిల్ అయిపోయాను. సో 2 మాటలు ఫెయిల్ అయిపోయింది నేను. ఈ థర్డ్ అటెంప్ట్ లో మాత్రం లిటరల్లీ నాకు చాలా భయం వేసింది. అసలు నేను పాస్ అవుతానా లేదా, లేకపోతే అసలు నేను ఎలా ఇమాజిన్ చేశాను తెలుసా, ఈ థర్డ్ అటెంప్ట్ కానీ ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ని వేరే డిస్ట్రిక్ట్ కి మార్చేసి అక్కడ డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్దాం అంటే నేను అంతలా మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను. నాకు నా వల్ల కాలేదు. ఇన్ని మాటలు ఫెయిల్ అయిపోతుంటే ఏమైందిరా బాబు అన్నట్టు అలా ఫీల్ అయిపోయాను నేను. సో మాకు నెల్లూరుకి గూడూరు దగ్గర, కావాలి దగ్గర, ఇంకా తర్వాత ఒంగోలు, అంటే ఇలా అట్లీస్ట్ ఈ లొకేషన్ అన్నా మార్చుకొని ఆ ఒక ఆర్టీఓ ఆఫీసర్స్ రేంజెస్ లో పెట్టుకొని అలా వెళ్దామన్న ప్లానింగ్ కూడా నేను చేసుకున్నాను. అక్కడ ఎలాగో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇలా ఉంటారు కదా, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు పెట్టుకొని అలా చేంజ్ చేసుకొని అక్కడ రూట్స్ అంటే ప్రతి దగ్గర కూడా ఒకే ఆర్టీఓ రూట్ మ్యాప్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ఉన్నా కూడా మాకు ఇక్కడ నెల్లూరులో ఉన్న స్ట్రిక్ట్ గా అక్కడ ఉండకపోయి ఉండొచ్చు కూడా. సో అందువల్ల నేను అలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసరికి థర్డ్ అటెంప్ట్ లో నేను అలా అసలు ఎలా పాస్ అయ్యాను, సో ఇది మెయిన్ క్వశ్చన్. సో నాకు తెలుసు రేపు ఎగ్జామ్ ఉంది, టెస్ట్ డ్రైవ్ ఉంది అన్నప్పుడు ఈసారి నేను ముందుగానే 1 day ముందుగానే నేను బైక్ తీసుకున్నాను. బైక్ తీసుకొని నేను ఫస్ట్ అటెంప్ట్ లో ఎక్కడ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను మీకు ఇక్కడ ఆల్రెడీ మన వీడియోస్ లో రూట్ మ్యాప్ ఉంటుంది కదా, సో అది చూసిన వాళ్ళు ఓకే కానీ బట్ చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వన్స్ అగైన్ లిబరల్ గా చెప్తాను. అండ్ తెలిసిన వాళ్ళకి మీరు మేబీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడండి. ఎక్కడైతే నేను ఓడిపోయానో, ఎక్కడైతే నేను లెగ్ మూవ్మెంట్స్ మార్చడం, లేకపోతే సెన్సార్స్ స్కాన్ చేయకపోవడం, ఇటువంటివన్నీ జరిగాయో ఆ పాయింట్స్ వరకే చెప్తాను నేను. అవి మీరు కాస్త నీట్ గా చేసుకోండి అనమాట. సో ఇక్కడ మీకు రూట్ మ్యాప్ ఫోటో కూడా సైడ్ మీకు డిస్ప్లే అవుద్ది. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు సైడ్ మీకు రూట్ మ్యాప్ ఫోటో కానీ డిస్ప్లే అవుద్ది. సో మనం వెహికల్స్ అనేటివి కార్ అయినా బైక్ అయినా కూడా ఒకే వేలో వెళ్తాం. సో ఆ వేలో వెళ్తూ స్ట్రైట్ గా వెళ్తే ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, దాని చిన్నగా మీరు దాన్ని వెళ్ళండి అనమాట. అక్కడ వెళ్ళాక ఫస్ట్ మీరు ఒక లెఫ్ట్ కట్ తీసుకోవాలి. తీసుకున్నాక ఒక డౌన్ బంప్ లాగా ఒకటి వస్తుంది అనమాట. ఆ డౌన్ నుండి పైకి ఎక్కాక వెంటనే మీరు అగైన్ నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవాలా. అక్కడ తీసుకున్న వెంటనే మీకు ఫస్ట్ పోల్ అనేది ఉంటది. లిటరల్ గా బైక్ కి 4 పోల్స్, 4 మనకు రీడబుల్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. మన బైక్ నెంబర్ తో పాటు మనకి ఇచ్చిన ఒక మ్యాగ్నెటిక్ బార్ కి ఒక నెంబర్ ఉంటది, అది డిస్ప్లే అవుతుంటది అనమాట. సో అలా మీకు 4 ఉంటాయి. అక్కడ వచ్చేది ఇది ఫస్ట్ పొజిషన్ అనమాట మనకు. సో ఈ ఫస్ట్ పొజిషన్ లో మనకు అక్కడ రూల్స్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మీకు మ్యాగ్నెటిక్ బారు, ఇప్పుడు ఇది మొబైల్ అనుకోండి, సో ఇది మనకు పోల్ అనుకుంటాం. సో నా ఫింగర్ మ్యాగ్నెటిక్ బార్ అనుకోండి, ఇంత రేడియస్ లో పెట్టినా మీకు సౌండ్ అనేది వస్తుంది. బట్ మీరు ఇలా పెట్టబాకండి, మీరు ఇలా దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంత దగ్గరలో పెట్టి దానికి అటాచ్ చేయండి, బీప్ సౌండ్ వస్తుంది, బాగా వినండి.
సో ఇక్కడ ఇలా పోల్స్ ఉన్నప్పుడే మీరు ఆ ప్లేస్ లో మాత్రమే మీరు మీ లెగ్స్ అనేటివి కింద పెట్టాలన్నమాట. సో ఇక్కడ మీకు శబ్దం వచ్చింది, ఫస్ట్ లెగ్స్ నార్మల్ గా బైక్ మీద పెట్టేసుకోండి. బైక్ అనేది ఎప్పుడు రైజింగ్ లోనే ఉండాలి, అంటే ఇంజన్ స్టార్ట్ లోనే ఉండాలి. ఇంజన్ లో స్టార్ట్ లోనే ఉండాలా. మీకు ఒకవేళ బండి అనేది క్లచ్ మూమెంట్ వల్ల ఇలా బండి ఆగిపోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే బెటర్ వేరే బండి తీసుకోమండి. అండ్ మెయిన్లీ ఇండికేటర్స్ నీట్ గా ఉండాలా బైక్ కి. సో ఈ ఇండికేటర్స్ అనేటివి సెన్సార్స్, కెమెరాస్ ఇవి కాదు చూసేది, అక్కడ ఉన్న ఆఫీసర్స్ చెక్ చేస్తారు మీరు ఇండికేటర్స్ నీట్ గా వేస్తున్నారా లేదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫస్ట్ పోల్ ఉంటది కదా, ఇక్కడ మీరు లెఫ్ట్ రావాలా, అక్కడ ఒక ఇండికేటర్ ఇవ్వాలా. సో ఈ పోల్ కి డైరెక్ట్ నేరుగా మనకు క్యాబిన్ లో ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తా ఉంటారు మీరు ఇండికేటర్ వేస్తున్నారా లేదా అని చెప్పి. సో ఈ ఫస్ట్ పోల్ కి వచ్చాక మీరు మళ్ళీ ఒక కర్వ్ టైప్ ఉంటది, చిన్న కర్వ్. తర్వాత వెంటనే మీకు సెకండ్ పోల్ వస్తుంది. మీ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ బార్ మీరు మీ ఒక పాకెట్ లో కానీ లేకపోతే బైక్ స్పేస్ లో అక్కడ మీరు పెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ అగైన్ అలా పెడతారు. సో అలా పెట్టాక ద మెయిన్ థింగ్, బైక్ లో వాళ్ళు మెయిన్ గా ఓడిపోయేది కూడా ఆల్మోస్ట్ 100 లో 60-40% ఆఫ్ పీపుల్ ఇక్కడ ఓడిపోతారు. సో ఇదే నాకు సెకండ్ అటెంప్ట్ లో కూడా పోయింది. సో ఇక్కడ నాకు సెన్సార్ అనేది రీడ్ చేయలేదు అనమాట. సో అదేంటంటే 8 సింబల్. సో 8 సింబల్ మీరు చేతితో రాసేటప్పుడు ఎలా 8 మనకు కర్వ్స్ లో వస్తుంది కదా, ఆ కరువు లోనే అక్కడ తిరగద్ది. సో నేను సెకండ్ అటెంప్ట్ పోయినప్పుడు అక్కడ కింద రోడ్డు మీద పెయింట్ తో వేయలేదు, బట్ నేను థర్డ్ అటెంప్ట్ పోయినప్పటికీ కింద పెయింట్ అంటే రోడ్డు మీద మనకు పెయింట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ వేలో పోవాలి అన్న టైప్ లో అక్కడ మార్కబుల్ ఉంది. బట్ అది ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకంటే వెహికల్స్ పోయే కొద్ది పెయింట్ అనేది పోద్దని చెప్పి తెలుసు కదా. సో అందుకని అక్కడ జాగ్రత్తగా ఉండండి. అండ్ దట్టు అది మెయిన్ థింగ్, దాంట్లో ఉన్న కర్వ్స్ తిరిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తిరగాలి, బండి రైజింగ్ ఉండాలా. ఇండికేటర్స్ ఇప్పుడు మనకు ఇలా ఉన్నాం, 8కి వెళ్తున్నాం కదా, సో ఇలా వెళ్ళేటప్పుడు మనం రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకోవాలన్నమాట. ఇలా కరువు తిరుగుతాం కదా, మళ్ళీ అక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా తిరిగిన బండి మళ్ళీ ఇలా వస్తుంది కదా మనకు, మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక కరువు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ హెడ్ కరువు వస్తుంది కదా, సో ఇక్కడ మళ్ళీ ఇండికేటర్ వేసుకోవాలి. సో ఇక్కడ నుండి వచ్చాక ఇంకా స్ట్రైట్ థర్డ్ పోల్ దగ్గరికి వెళ్ళాలి. సో థర్డ్ పోల్ మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు సేమ్ మ్యాగ్నెటిక్ బార్ చూపిస్తారనమాట. ఇది చూపించాక మీకు స్ట్రైట్ గా పోవాల్సి వస్తుంది. ఈ రోడ్ అనేది చాలా చిన్న రోడ్డు. సో ఈ రోడ్ లో మళ్ళీ కర్వ్స్ 2 వస్తాయి అనమాట. లెఫ్ట్ కర్వ్ థర్డ్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ బార్ చూపించాక స్ట్రైట్ గా వెళ్తారు కదా, అక్కడ మనకు చిన్న కర్వ్ అనేది వస్తుంది. ఈ కర్వ్ అనేది జస్ట్ మనకు ఒక 5 అడుగుల రోడ్డు, 5 గాని కాదు, ఒక 3-4 అడుగుల్లోనే ఉంటది. సో ఆ 3 అడుగుల్లో మీరు టర్నింగ్ తీయాల. ఈ టర్నింగ్ లో నేను ఫస్ట్ నాకు ఫెయిల్ అయిపోయింది. సో నాకు బైక్ మనకు హాఫ్ కట్ బైక్స్, ఫుల్ కట్స్ బైక్స్ ఇలా ఉంటాయి కదా, అక్కడ నాకు సరిగ్గా కాకపోవడం వల్ల అక్కడ నేను ఫెయిల్ అయిపోయాను అనమాట. సో అది అయ్యాక ఇది అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ స్ట్రైట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ కర్వ్ ఉంటది అనమాట. మళ్ళీ మనం పోవాల్సిన కర్వ్, అక్కడ మనకు మళ్ళీ రైట్ కర్వ్ వస్తుంది. ఇది అగైన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ లెఫ్ట్ కర్వ్ అన్న ఒక మూమెంట్, ఎందుకంటే మనకు ఈ థర్డ్ పోల్ నుండి స్ట్రైట్ గా వెళ్ళేటప్పుడు ఒక పర్టికులర్ డిస్టెన్స్ అనేది ఉంటది. ఆ డిస్టెన్స్ లో మనం మినిమం స్పీడ్ ఆఫ్ 20లో వెళ్తుంటాం కదా. సో ఆ 20లో కర్వ్ తీసేటప్పుడు ఈజీగా మళ్ళీ ఇలా బ్యాక్ వస్తుంటాం, ఈజీగా అయిపోద్ది. బట్ ఇక్కడ ఇలా వచ్చేటప్పుడు బండి మొత్తం స్లోలో అయిపోయి ఉంటాం కదా, ఇదే స్లో మూమెంట్ లో మనం స్ట్రైట్ గా వస్తుంటాం. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇలా కర్వ్ తిరగాల్సి వస్తుంది. ఇలా తిరిగేటప్పుడు మీరు మెయిన్ గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ లెగ్ మూవ్మెంట్స్, బండి రైజింగ్, ఇండికేటర్స్, ఇవి 3 చూసుకోవాలా. సో లెగ్ మూవ్మెంట్ ఎందుకంటే మీకోసం, రైజింగ్ ఎందుకంటే అది మీకోసం, బట్ ఇండికేటర్ ఏంటంటే మాన్యువల్ గా మనకు అక్కడ ఉన్న ఆఫీసర్ చెక్ చేస్తారు. ఇవి 3 కాకుండా మీ పైన అయితే టవర్స్ అన్నీ ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ లో కెమెరాస్ ఎలా ఉంటాయి అలాగే టవర్స్ అనేవి ఉంటాయి. అవి మళ్ళీ పైన నుండి అన్ని కిందకి ఇలా ఐ వ్యూ పాయింట్లు మిమ్మల్ని మనం నార్మల్ గా టీవీస్ లో అలా చూస్తుంటాం కదా, రెడ్ కలర్, గ్రీన్ కలర్ రేడార్స్ టైప్ లో మనకు పర్టికులర్ బాక్స్ లాగా గీసి పాస్ అయితే గ్రీన్, ఫెయిల్ అయితే రెడ్ కలర్, అలా వాళ్ళకి సిస్టమ్స్ లో చూపిస్తూ ఉంటది. అండ్ అగైన్ మనకు పోల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మనకు నార్మల్ గా హైవేస్ మీద లేకపోతే వర్కింగ్ ప్లేసెస్ లో లేకపోతే యాక్సిడెంట్ ప్లేసెస్ లో రెడ్ కలర్ ట్రయాంగిల్స్ పెట్టుంటారు, అలాంటివి ఉంటాయి. అలాగే మనకు చిన్న పోల్స్, ఇందాక మొబైల్ టైప్ ఎలాగైతే చెప్పానో అలాగే చిన్న చిన్న పోల్స్ అన్ని అక్కడ రోడ్డుకి నాటి పెట్టుంటారు. అవి కూడా మిమ్మల్ని స్కాన్ చేస్తాయి.
అక్కడ కూడా చిన్న చిప్ సెట్ టైప్ ఉంటది. అవి ఏంటంటే అక్కడ నేను సెకండ్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిపోయింది. దానికి మనకి ఒక పర్టికులర్ డిస్టెన్స్ రేడార్ అనేది ఉంటది, దాన్ని దాటిపోతే అది మనల్ని స్కాన్ చేయదు. దాని వల్ల కూడా మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని ఈ పర్టికులర్ కరువు ప్లేసెస్ లో ఆ ఒక పోల్స్ అన్ని ఉంటాయి. సో అక్కడ మీరు తిరిగాక ఇంకా దట్స్ ఇట్. ఇంకా అగైన్ మీరు స్ట్రైట్ గా వచ్చేటప్పుడు మనం బయటకు వచ్చేసేటప్పుడు ఒక లైన్ అనేది ఉంటది. సో ఫర్ సపోజ్ సో నేను ఇది అనుకోండి, మనకు ఎగ్జిట్ లైన్ ఇది, ఇంకెట్ వెళ్తే మనకు సక్సెస్ఫుల్లీ అయిపోయినట్టు. సో నేను ఇక్కడ కరువు అంతా తీసుకున్నాను. ఈడికి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ అనదర్ పోల్ అనేది ఉంటది. ఈ పోల్ ఏంటంటే 1, 2, 3 పోల్స్ ఉన్నట్టుగా ఇది ఉండదు, ఇది సగమే ఉంటది. సో ఇది మీరు జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్ గా ఇక్కడ లైన్ ఇక్కడైతే ఉంటుందో అది ఇక్కడే ఉంటది అనమాట. సో ఇక్కడ ఆ పోల్కి మీరు చూసుకొని అది కూడా బీప్ సౌండ్ ఇచ్చాక ఇక్కడ ఒక డబ్బా ఉంటది, ఆ డబ్బాలో మీ మ్యాగ్నెటిక్ బార్ వేసేసి ఇంకా మీరు స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. సో వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు. సో ఇలా అయితే మీ రూట్ మ్యాప్ అనేది ఉంటది కదా. ఇప్పుడు మెయిన్ థింగ్, సో ఇప్పుడు చెప్పే పాయింట్స్ మీరు పర్సనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో మీ దగ్గర బైక్ గేర్ బండి అన్నా ఉన్ని, లేకపోతే స్కూటీ అయినా ఉన్ని. సో ఏదర్ ఈ వీడియో గర్ల్స్ గానీ చూస్తున్నారని చెప్పి నాకు రీసెంట్ గానీ కామెంట్ బాక్సెస్ లో చేయడం ద్వారా తెలిసింది. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కూడా, సో మీ బైక్ గేర్ బైక్ అయినా వితౌట్ గేర్ బైక్ అయినా, మేము గేర్ పెట్టుకొని ఉన్నాం బైక్ కి అన్నా మీరు స్కూటీ తీసుకుపోవచ్చు. లేదు మేము గేర్లెస్ బైక్ ఆప్షన్ పెట్టుకున్నాం అన్నా మీరు గేర్ బైక్ అయినా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, అండ్ అగైన్ ఇట్స్ అప్ టు యువర్ ఆర్టీఓ ఆఫీస్ రేంజెస్ బట్టి కూడా ఉంటది. మాకేంటంటే ఇక్కడ నెల్లూరులో గేర్ బండి పెట్టుకున్న వాళ్ళు స్కూటీ అయినా తీసుకొని పోయి తోలొచ్చు. స్కూటీ పెట్టుకున్న వాళ్ళు మీకు గేర్ బండి వచ్చు అనుకుంటే మీరు గేర్ బండి తీసుకోవచ్చు, బట్ ఇట్స్ అప్ టు యూ. స్కూటీ అయినా తోలొచ్చు. ఇక్కడ ఏంటంటే 2 వీలర్ అని నేను ఎందుకన్నానంటే గేర్లెస్ అని. ఇప్పుడు మనకు లేడీస్ కి అయితే ఓన్లీ స్కూటీ, అది అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 100 లో 90% ఆఫ్ స్కూటీ, 10% వాళ్ళు గేర్ బైక్ కూడా మనకు డ్రైవ్ చేయడం చూస్తుంటాం. సో సేమ్ వే ఇక్కడ జెంట్స్ లో కూడా 100 లో 90% గేర్ బైకే తోలుతారు అందరూ. సో 10% మాత్రం గేర్లెస్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు స్కూటీ ట్రెండ్ అయింది, బట్ ఈవెన్ 10% పీపుల్ హూ ఇస్ డ్రైవింగ్ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్. సో టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ తెలుసు కదా మీకు, గేర్లెస్ బైక్స్ ఇది. సో వాళ్ళైనా మీరు తోలొచ్చు గేర్ లేకుండా బండి. మీరు స్కూటీ అయినా తీసుకోబోండి, లేకపోతే టీవీఎస్ ఎక్సెల్ అయినా తీసుకోమని. బట్ ఏ బండి తీసుకోమైనా బండి కండిషన్ లో ఉందా లేదా, బండి మనకు అప్పుడప్పుడు ఆగిపోద్దన్నా ఆ రోజు మీ బండి మీరు మీ ఫ్రెండ్స్ అయినా మీ పక్కింటి వాళ్ళకైనా ఇచ్చి వాళ్ళ బండిని తీసుకోబోండి. లేదా మీరు ఆర్టీఓ రేంజ్ కి వస్తారు కదా, అక్కడ మీ బండి ప్రాబ్లం అని చెప్పి మీకు అర్థం అవుతుంది కదా. మీకు తోడు వచ్చిన ఆ రోజు కూర్చుంటారు కదా టెస్ట్ రైడ్ కోసం, వాళ్ళల్లో మీ కంటికి కనిపిస్తారు కదా, వీళ్ళు కాస్త సెన్సిటివ్ గా ఉన్నారు, మేబీ హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్టెడ్ గా అడగండి. అడిగితే డెఫినెట్లీ మీకు వాళ్ళ బైక్ అనేది ఇస్తారు. సో మీకు అంత డౌట్ ఉంటే మీ బండి పాతది అనుకుంటే కండిషన్ గా కొత్త బైకులు కూడా తీసుకొని వస్తారా కొంతమంది అయితే, వాళ్ళైనా వెళ్ళి అడగండి. జస్ట్ 5 minutes టైమే, టెస్ట్ రైడ్ అలా పోయేసి ఇలా అయిపోద్ది సార్ ఇస్తారా అంటే డెఫినెట్లీ ఎవరైనా ఇస్తారు ఆ ప్లేస్ లో కానీ ఉంటే, నేనైనా ఇస్తాను అలాగే. సో బట్ ఇక్కడ ఏంటంటే మీరు వీళ్ళని రిక్వెస్ట్ చేసినట్లే అక్కడున్న ఆర్టీఓ ఆఫీసర్ ని రిక్వెస్ట్ చేయాలన్నమాట. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, సార్ ఇలా నేను బండి అయితే తెచ్చుకున్నాను, బండి ఉంది నా దగ్గర అన్ని ఉన్నాయి ప్రాపర్ గా, బట్ ఏంటంటే నా బండికి ఇప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది, సో మాది లొకేషన్ దూరంగా ఉంది అని చెప్పి మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఒక బండిని 2 మాటలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒకే బైక్ ని ఇద్దరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. సో మీరు ఎవరైతే గ్యాంగ్స్ ఫ్రెండ్స్ ఉంటారో ఒక బైక్ మీద మేము 3-4 ఆ రోజు టెస్ట్ రైడ్కి వెళ్ళిపోతాం అంటే అలా మాత్రం అవ్వదు. సో మాకైతే నెల్లూరులో అస్సలు అవ్వదు. మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా మామూలుగా నార్మల్ గా ఒక బైక్ మీద ఇద్దరికైతే ఇస్తారు. మేబీ ఇఫ్ రిక్వెస్టెడ్ మోర్ 3 పాసిబుల్ ఏమో, అంతకుమించి అయితే అస్సలు కాదు. సో నేను చూశాను అలాంటి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లో లాస్ట్ దాకా పెట్టేశారు. సో ఇంకా లాస్ట్ ఏదన్నా బైక్ మిగిలితే అవి ఇలా ఆల్టర్నేట్ గా చేద్దామని చెప్పాలా. ఇదే పాయింట్ మీకు కార్స్ కూడా అప్లికబుల్ అవుద్ది. సో ఇలా ఉంటది. సో బైక్ కండిషన్ లో పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ కండిషన్ బైక్. సెకండ్ థింగ్ హెడ్ లైట్స్ అలాగే ఇండికేటర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. సో అదే పాయింట్ లోనే ఇంజన్ కరెక్ట్ గా ఉండాలి, రైజింగ్ బాగుండాలి, బండి ఆగిపోకూడదు.
సో మీకు కానీ ఈవీ బైక్స్ ఇప్పుడు మనకు ఓలా ఈ బైక్స్ అన్ని చూస్తే స్టెబిలైజ్డ్ కూడా వస్తున్నాయి నీట్ గా. బండి అంటే అదే కాళ్ళు కింద పెట్టకపోయినా కూడా స్టడీగా నిలబడుతుంది అంటున్నారు కదా. అలాంటి బైక్స్ ఉంటే మీరు ఇంకా ఈజీగా సింపుల్ గా మీరు టెస్ట్ రైడ్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. బట్ ఈ పాయింట్ అనేది వాళ్ళకి మీరు చెప్పబాకండి, అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎవరికైనా కూడా ఇలాంటి కొత్త ఫీచర్స్ ఉన్న బైక్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా అటువంటి వాళ్ళు. సో వాళ్ళైతే సింపుల్ గా మీ టెస్ట్ రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈవెన్ తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నేను 8 కరువు దగ్గర చెప్పాను చూడండి. ఆల్మోస్ట్ మీకు నాకు తెలిసినంత వరకు 1 2 అగైన్ 3 4 ఆల్మోస్ట్ 4 ఇండికేటర్స్, 4 to 5 ఇండికేటర్స్ మీరు 8 దగ్గర వేయాలి. ద సేమ్ వే మీరు మళ్ళీ స్ట్రైట్ కరువు, లెఫ్ట్ కరువు, రైట్ కరువు, ఇలా అన్ని కరువుస్ ఉంటాయి. ఇండికేటర్స్ మెయిన్ మాన్యువల్ గా వాళ్ళు చెక్ చేసేది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ అండ్ ఏవైతే మీకు పోల్స్ వస్తాయని చెప్పాను కదా, మీకు ఆ పోల్స్ దగ్గర మీ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ బార్ మర్చిపోకుండా చూపించండి. అది మర్చిపోయినా అవుటే, కాలు కింద పెట్టినా అవుటే, రైజింగ్ ఆగిపోయినా అవుటే, మధ్యలో మీకు బండి ఆగిపోయింది బట్ నేను కాళ్ళు కింద పెట్టలేదన్నా అవుటే. సో ఇంకా అలాగే ఇండికేటర్స్ వేయకపోయినా అవుటే. సో ఇంకా అలాగే మీరు లాస్ట్ పాయింట్, నేను లాస్ట్ దగ్గర పోల్ ఉంటుంది కదా, అది చిన్నదిగా ఉంటది అన్నాను కూడా, అక్కడ మర్చిపోయి నేను గీత దాటేసినాక, ఇప్పుడు గీత ఇక్కడ ఉందనుకోండి, ఇది పోల్ అనుకున్నాం, ఇది పోలు, ఇది లైన్. సో మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుండి మీరు ఇలా చూపించాలి. ఒకవేళ గీతకు అవతల వచ్చేసి నేను ఇట్లా చూపిస్తాను ఈ పోల్కి మ్యాగ్నెట్ అన్నా అవుటే. సేమ్ వే ఇలా మీకు మ్యాప్ అనేది ఉంటది కదా, ఈ మ్యాప్ పైన అంతా ఇది మనకు సర్ఫేస్ అనుకున్నాం, మీరు పోవాల్సిన రూట్ మ్యాప్. ఇలా మనకు కొన్ని పర్టికులర్ ఇలా అన్ని టవర్స్ ఉంటాయి అనమాట ఈ మ్యాప్ పైన. ఈ టవర్స్ అన్ని కూడా కెమెరాసే ఉంటాయి. సో ఈ కెమెరాస్ అన్ని కూడా మిమ్మల్ని అనలైజ్ చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి, మెయిన్లీ నెల్లూరు వాళ్ళు. అండ్ ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మీరు అక్కడ మీరు ఇమీడియట్ గా పోయినప్పుడు అక్కడ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేస్తారు. సో బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్ని సార్లు అయినా కూడా ఇంత నీట్ గా ఎక్స్ప్లెనేషన్ నాకు తెలిసినంత వరకు ఎవ్వరు వీడియోలో చెప్పరు. సో దట్స్ వాట్ ఈ ఛానల్లో డ్రైవింగ్ లైసెన్స్ వీడియోస్ అంత స్పెషల్ అన్నమాట. సో ఈ వీడియోస్ కోసం పీపుల్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికోసం వెయిట్ చేస్తారు, ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం. సో వాళ్ళందరికి కూడా వెరీ థ్యాంక్ఫుల్ నా సైడ్ నుండి. సో మీ కోసమే నేను ఇంత డీటెయిల్ గా చేయడం అనేది కూడా. సో నార్మల్ గా అయితే నాకు ఇటువంటి థాట్స్ లేవు ప్రీవియస్, నేను డ్రైవింగ్ లైసెన్స్ సిరీస్ చేయక ముందు అయితే. బట్ తర్వాత నా వల్ల ఒక్కరికి తెలిసినా కూడా చాలా యూస్ఫుల్ అనుకున్నా. బట్ నేను పాస్ అవ్వక ముందే నా వీడియోస్ చూసి ఎల్ఎల్ఆర్ పాస్ అయిన వాళ్ళు, డ్రైవింగ్ టెస్ట్లు పాస్ అయిన వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్లు చేయడం, నాకు కామెంట్స్ చేయడం, కొంతమంది నా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు, నేను ఫిజికల్ గా నేను తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళైతే నన్ను డైరెక్ట్ గా వచ్చి మీటప్లు అవ్వడం, మీట్ అయ్యి మరి నన్ను క్వశ్చన్స్ అడగడం, నా దగ్గర అన్ని పాయింట్స్ అన్ని తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, యాక్చువల్లీ నేను 1 డే లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్సెస్. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ ఒక లైవ్ అనేది ప్లాన్ చేద్దాం. లైవ్ లో ఒక 30 minutes ఉంటాను. సో మీరు లైవ్ లో మీరు నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు కదా. సో ఆ లైవ్ లో మీరు నన్ను ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్ ది స్పాట్ మీకు ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఉంటది. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేను, లేకపోతే నో, నాకైతే ఏం ప్రస్తుతానికి ఆలోచనలు ఏం లేవు, నేను ప్రస్తుతానికి అంత ఖాళీగా అయితే లేను. బట్ మీ ఇంట్రెస్ట్ వల్ల మీరు కానీ ఎవరైనా కామెంట్స్ లో పెట్టడం కానీ, లేకపోతే ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన నాకు ఫిజికల్ గా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే కామెంట్స్ లో పెట్టడం, లేకపోతే సోషల్ మీడియా డిఫరెంట్ సోషల్ మీడియాస్ లో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కరు కామెంట్ చేసినా ఒక్కరి కోసం అయినా కూడా నేను లైవ్ లోకి వచ్చేదానికి ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఒక్కరు పాస్ అయినా ఐఎమ్ టూ హ్యాపీ. సో ఈ వీడియో అంత స్పెషల్ అనమాట. ఒక్కరు పాస్ అవ్వండి చాలు, నాకు అది చాలు. నా వీడియో వల్ల ఒక్కరు పాస్ అయ్యారని నేను చెప్పుకుంటాను అనమాట. సో అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నేను పోయినప్పుడు కూడా నన్ను చాలా మంది రికగ్నైజ్ చేశారు. ఇదైతే నేను చాలా వరకు షాక్ అయిపోయాను. సో లిటరల్ గా నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా, బ్రో మీరు డ్రైవింగ్ లైసెన్స్ సిరీస్ చేస్తున్నారు కదా రీసెంట్ గా, మేము చూసాము, మాకు హెల్ప్ అయ్యాయి అని చెప్పిన వాళ్ళు నేను చాలా మందిని అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మీట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, బట్ ఐ నో, ఎందుకంటే నన్ను మీట్ అయ్యారు కాబట్టి ఆ హ్యాపీనెస్ నాకైతే ఉంది. అండ్ థ్యాంక్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో ఇది బైక్ అనమాట. సో ఫియర్ భయపడబాకండి, ఆలోచించబాకండి. ఫస్ట్ అటెంప్ట్
నేను ఆ రోజు పోయిన వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అలా పాస్ అయిపోయారు అనమాట. సో మెయిన్ ఏంటంటే భయపడబాకండి, కాళ్ళు పెట్టేస్తాం అని చెప్పి, లేకపోతే సో అండ్ సో ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టి జస్ట్ ఆ 5 minutes మాత్రం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సింపుల్ గా పాస్ అయిపోతారు. పాస్ అవడం ఈ వీడియో చూసి పాస్ అయిపోతారు, అది నేను గ్యారంటీ అయితే చెప్పగలను. బట్ అగైన్ ఇట్స్ అప్ టు యువర్ ఆర్టీఓ రూట్ మ్యాప్ బట్టి కూడా ఉంటది. మీరు చేసే చిన్న ప్రాబ్లం అయినా కూడా మిమ్మల్ని ఫెయిల్ చేసే అవకాశం కూడా ఉంటది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కార్స్ ఆటోస్ దగ్గర పోతాం. ఇది కరెక్ట్ బైక్ వాళ్ళకి అయిపోయింది. సో ఇంకేమన్నా ఉన్నా కూడా మేబీ నాకు గుర్తుకొస్తే కంటిన్యూషన్ ఆఫ్ దీంట్లోనూ చెప్తాను. సో ఈడకైతే బైక్ అయిపోయింది, మీరు బైక్ కోసమే వచ్చి ఇక్కడ వరకు ఎండ్. సో ఇప్పుడు నుండి కార్ కోసం. కార్ కూడా రూట్ మ్యాప్ అనేది సేమ్ అలానే ఉంటది. బట్ ఈ కార్ దగ్గరది కాకుండా మీరు స్ట్రైట్ వెళ్ళిపోతారు, అక్కడ మీకు హెచ్ ఉంటది. హెచ్ నీట్ గా వేయాలి. తర్వాత ముందుకు వచ్చాక పార్కింగ్ ఉంటది, రివర్స్ గేర్ ఉంటది. సేమ్ వే ఇలాగ నేను బైక్ కి ఎలా అయితే పోల్స్ చెప్పానో అలాగే మీకు పోల్స్ ఉంటాయి విత్ మనకు కొన్ని డివైడర్ బార్స్ టైప్ ఉంటాయి కదా, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్, ఆ టైప్ లో కూడా మీకు ఉంటాయి అన్నమాట. సో అలా కూడా మీకు ఉంటాయి. కారు వాళ్ళు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే, మీకు ఇంజిన్ ఆగకూడదు. మీకు ఏంటంటే లోపలే ఒక కెమెరా ఇస్తారు, మొబైల్ హోల్డర్ పెట్టేసి దానికి కెమెరా ఆన్ చేసి మీకు లోపల పెట్టేస్తారు. మాకేంటంటే మాన్యువల్ గా చూస్తారు కదా, మిమ్మల్ని అలా పట్టించుకోలేరు కదా. కొంతమంది ఏంటంటే మీ బైక్ లో మీ కార్ లో మీ పక్క సీట్ లోనే కూర్చొని ఉంటారు, అది కొన్ని ప్లేసెస్ లో. బట్ నెల్లూరులో లేకపోతే కెమెరాస్, ఏఐ సెన్సార్స్ ఇలా ఉన్న ప్లేసెస్ లో ఏంటంటే మీకు లోపలే మొబైల్ హోల్డర్ ఇచ్చేసి అది మీ ఎక్స్ప్రెషన్స్ ని అంతా క్యాప్చర్ చేస్తూ బండి ఆగిపోయినా మూమెంట్స్ ఇచ్చినా ఎవ్రీథింగ్ అది పాయింట్అవుట్ చేసేస్తుంది అనమాట. సో అలా ఉన్న వాళ్ళు ప్రాపర్ గా మీరు ఒక పర్టికులర్ స్పీడ్ లోనే పెట్టుకొని మీ ఒక వెహికల్ కార్ ని నీట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఈ మనకు రివర్స్ గేర్ దగ్గర అక్కడ చాలా జాగ్రత్తగా వెనకాల పోల్స్ లాంటివి నేను చెప్పాను కదా, సెన్సార్స్ బార్స్, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి మీరు టచ్ అయినా అవుటే. ఈ డివైడర్స్ ఏవైతే ఓపెనింగ్ క్లోజ్ డివైడర్స్ టైప్ ఉంటుంది అన్నాను కదా, అక్కడ కూడా మీరు నీట్ గా చూపించాలి. కారుని మీరు డివైడర్ దగ్గరికి తీసుకోండి. ఇంత పర్టికులర్ డిస్టెన్స్ లో పెట్టి నేను విండో లోపల నుండి ఇలా తొంగి పెడతాను అలా చేస్తానంటే కాస్త ప్రాబ్లం అవుద్ది. అది అప్ టు యూ, మీకోసం అని చెప్తున్నాను. నేను చూసే ఫెయిల్ అయిపోయిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, నాకైతే తెలియదు, నేను కారు ఇప్పుడు దాకా పోలేదు. బట్ వెళ్ళిన వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాకే మీకైతే చెప్తున్నాను. అండ్ అగైన్ కార్కి ఏంటంటే మీ దగ్గర కారే ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆటో ఉన్నా కూడా ఆటో కూడా మీరు కార్ ప్లేస్ లో మీరు డ్రైవ్ చేసి చూపించవచ్చు. దట్ టు నార్మల్ ప్యాసింజర్ ఆటోస్, లేకపోతే గూడ్స్ ఆటోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవీ ఆటోస్, ఈవీ కార్స్, ఎనీథింగ్. కార్ అయినా ఆటో అయినా మీరు ఆ ప్లేస్ లో డ్రైవ్ చేసి మీకు కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అలాగే బైక్ గేర్ ఉన్నా గేర్ లేకపోయినా కూడా, అంటే మీరు ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు పెట్టుకునే ఆప్షన్ ఏదైనప్పటికీ మీరు అక్కడ ఫిజికల్ గా వెళ్ళి డ్రైవ్ చేసేటప్పుడు వీటిల్లో ఏ ఆప్షన్ ఉన్నా మీరైతే డ్రైవ్ చేయొచ్చు. బట్ అగైన్ ఇట్స్ అప్ టు యువర్ ఆర్టీఓ రేంజ్ ఆఫీసర్. ఒకసారి మీ ఆర్టీఓ ఆఫీస్ లో కనుక్కోండి అక్కడ టెస్ట్ రైడ్ కి వెళ్ళిన వాళ్ళని, తర్వాత మీరు ప్లాన్ చేయండి. ఇక్కడ ఏంటంటే నాకు తెలుసు కాబట్టి నేను 3 times వెళ్ళాను కదా, ఈ 3 times లో 3 different పర్స్పెక్టివ్స్ లో నేను చూశాను అక్కడ. సో ఆ 3 experience తో మీకు నేను చెప్తున్నాను అనమాట ఇదంతా. సో ఇది అందుకని మీకు కార్ అయినా ఆటో వల్ల అయినా, బైక్ గేర్ అయినా గేర్లెస్ స్కూటీ అయినా, టీవీఎస్ ఎక్సెల్ అయినా, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయినా, వాట్ ఎవర్ ద బైక్, హైయెస్ట్ ఆర్ లోయెస్ట్, సేమ్ ఫార్ములాస్, రూల్స్ అప్లికబుల్ ఆన్ దట్ ఆర్టీఓ ఆఫీస్. సో ఆ ఆఫీస్ కూడా మీ పర్టికులర్ రేంజెస్ ఆఫీసర్స్ బట్టి ఉంటాయి. డిఫరెంట్ ఆర్టీఓస్ డిఫరెంట్ రూల్స్ ఉండొచ్చు, అది నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఇలా కార్ అనమాట. సో ఓవరాల్ గా కార్ అయినా బైక్ అయినా థింగ్స్ మీరు ఫిజికల్ గా పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ డిఎల్ అపాయింట్మెంట్ లెటర్, అలాగే మీరు తీసుకోబోతున్న వెహికల్ నెంబర్, అండ్ ఆ నెంబర్ కి బైక్ అయితే హెల్మెట్ మ్యాండేటరీ, అండ్ కార్ అయితే మీ కార్ పర్ఫెక్ట్ కండిషన్స్ లో ఉండాలా, ఇండికేటర్స్ మెయిన్, బోత్ కార్ అయినా బైక్ అయినా ఏదైనా కూడా. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో డీటెయిల్ గా చెప్పండి. ఇంకా అలాగే లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇమ్మీడియట్ ఆన్సర్స్ కోసం. సో ఇది నెక్స్ట్ మంత్ అయితే ప్లాన్ చేద్దాం. ఈ మంత్ కి
నాకు అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల ఎప్పుడో ఒకసారి అయితే ప్లాన్ చేద్దాం. ఒక జస్ట్ హాఫ్ అన్ అవరే. సో ఆ హాఫ్ అన్ అవర్ లో ఇంకేమన్నా న్యూ థింగ్స్ యాడ్ ఆన్ అయితే మేబీ కంటిన్యూ, ఆర్ ఎల్స్ ఒక వీకెండ్ డే, సాటర్డే ఆర్ సండే కామెంట్స్ బట్టి, ఆర్ ఎల్స్ ఎనీ మెసేజెస్ ఆర్ డైరెక్ట్ నన్ను కలిసే పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ బట్టి కన్వీనియంట్ టైమింగ్ బట్టి నేను మెన్షన్ చేస్తాను మీకు ఒక పర్టికులర్ టైంని. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మీకు కావాలన్నా కామెంట్ చేయండి, నాకు తెలిసినటువన్నీ చూపిస్తాను. అండ్ అగైన్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేయాలన్నది కూడా వీడియో వస్తుంది. అగైన్ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా చెక్ చేసుకోవాలన్న వీడియో వస్తుంది. ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ పేమెంట్ ఎలా చేయాలన్న మన వీడియో ఉంది. అలాగే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సెకండ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఎల్ఎల్ఆర్ నేను విత్ ఇన్ 1 hour లో ఎలా నేర్చుకొని పాస్ అయిపోయాను అన్నది కూడా ఉంది. అలాగే నేను 5 minutes లో ఎల్ఎల్ఆర్ ని ఎలా కంప్లీట్ చేశానో ఉంది. అండ్ కొంతమంది అడిగారు ఆర్టీఓ ఆఫీస్ లో వీడియో తీసి విజువల్ గా చూపించగలరా అని. నేనైతే ట్రై చేశాను, బట్ అక్కడ వాళ్ళు నన్ను తీయలేదు, నన్ను ఆపేశారనమాట. తీయకూడదు అని చెప్పారు. తెలియకుండా వాళ్ళకి కనిపించకుండానే ఎవరన్నా ట్రై చేస్తే ఓకే, గానీ నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను, బట్ తెలిసిపోయింది కాబట్టి నా చేత అయితే వీడియో రాలేదు. బట్ నేను తీసిన మినిమల్ వీడియో అయితే ఇప్పుడు ప్లే చేస్తాను ఈ వీడియోతో, తర్వాత చూడండి. సో ఇంకా అలాగే ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆన్ ద బిలో అండ్ సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్. ఇవే కాదు మన ఛానల్లో వీటితో పాటు ఎడ్యుకేషనల్ లైక్ ఇంటర్మీడియట్ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అప్లికేషన్స్ లైక్ ఎల్పియు కాలేజ్ అండ్ విట్, ఇలా కాలేజెస్ బట్టి అప్లికేషన్స్, ఎంసెట్, జేఈ మెయిన్స్ అన్ని ఉన్నాయి. ఇంకా అలాగే 10th వాళ్ళైనా కూడా వీడియోస్ వచ్చే అవకాశం ఉంది. డిప్లొమా 10th ఆఫ్టర్ చేసేటివి ఏవైనా కూడా ఇలా ఎడ్యుకేషనల్ అండ్ ఇలా గవర్నమెంట్ సర్టిఫికేట్స్ బేస్. ఇదే కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలోనూ కూడా మీరు చూస్తూనే ఉండొచ్చు సినిమా రివ్యూస్ అండ్ సినిమా టాక్స్. అలాగే సబ్స్క్రైబర్స్ కామెంట్ బేస్డ్ మీద కూడా నేను చేసిన వీడియోలు ఉన్నాయి. అలాగే రియాలిటీ షోస్ లైక్ బిగ్ బాస్ అండ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ఇటువంటి షోస్ కూడా తీస్తున్నాను. సో మీరు నన్ను పర్సనల్ గా ఫాలో అయ్యే వాళ్ళు, లేకపోతే నేను చెప్పేటివన్నీ మీకు అర్థం అవుతుంటే ప్లీజ్ వాటికి కూడా సపోర్ట్ చేయండి. అవి కూడా నాకు కొద్దిగా బూస్టప్ గా మీ నుండి వస్తే ఈ సైడ్ పర్టికులర్లీ నా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్యామిలీ పీపుల్ మీ అందరూ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటది అని చెప్పి నా ఒపీనియన్. అండ్ అగైన్ ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ నేను ఏదైనా తెలియకుండా మిస్టేక్, ఏదన్నా తెలిసి తెలియకుండా కామెంట్స్ లో కొన్ని తెలియకుండా ఎస్ ఆర్ నో అలాంటివి నేను ఏమన్నా చెప్పుకుంటే సిన్సియర్లీ ఐఎమ్ సారీ. అండ్ అగైన్ ఇప్పుడు దాకా ఈ వీడియో ఇంత డిలే అయిన దానికి కానీ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్, వెరీ సారీ. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికి కూడా 1% అయినా కూడా యూజ్ అవుద్దని చెప్పి నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. కుదిరితే హైప్ చేయండి అనమాట. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్.